వైసీపీ ప్రభుత్వం పడిపోవడంతో నేతలు వరుసబెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా విధులు నిర్వహించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన పదవికి కాసేపటి క్రితం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాని సీఎస్ జవహర్ రెడ్డికి అందించారు. ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎర్రన్ రెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డిలు తమ రాజీనామాలను సీఎస్కి అందజేశారు. ప్రస్తుతం వెకేషన్ కోర్టు నడుస్తూ ఉండటంతో ఏజీపీలు, ఏపీపీలు కొద్ది రోజుల తర్వాత రాజీనామా చేసే అవకాశం ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పడిపోవడంతో నేతలు వరుసబెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా విధులు నిర్వహించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన పదవికి కాసేపటి క్రితం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాని సీఎస్ జవహర్ రెడ్డికి అందించారు. ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎర్రన్ రెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డిలు తమ రాజీనామాల్ని సీఎస్ కు అందజేశారు. ప్రస్తుతం వెకేషన్ కోర్టు నడుస్తూ ఉండటంతో ఏజీపీలు, ఏపీపీలు కొద్ది రోజుల తర్వాత రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి వీర విజయులుగా ఉన్నటువంటి అధికారులు, అలాగే ఏదో ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి చంద్రబాబు అరెస్టు కోసం తీవ్రంగా శ్రమించినటువంటి, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన రాజీనామా చేసినటువంటి పరిస్థితి. గత కొద్దిసేపు క్రితం తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి అందజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, ఆ తర్వాత బెయిల్కి సంబంధించినటువంటి అంశాల పట్ల ఆయన అనేక రకాలుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికైనటువంటి చంద్రబాబుని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఇటీవల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాష్ట్రంగా విధానాలు అయితే ఫలితాలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ కుట్ర జరుగుతుందని చెప్పేసి ఆయన నేర్చినటువంటి వీడియో కూడా హల్చల్ అయినటువంటి పరిస్థితి. అయితే ఘోర పరాజయం కావడంతో తనకు ఇబ్బందులు తప్పవని చెప్పేసి గుర్తించడం, అంతేకాకుండా దాదాపుగా ప్రభుత్వం మారితే ఆ పదవి పోయేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎర్రన్ రెడ్డి నాగిరెడ్డి, అలాగే అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి దుష్యంత్ రెడ్డి ప్రస్తుతానికి రాజీనామాలు సమర్పించిన వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోర్టులకు వెకేషన్ నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కోర్టుల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, అంటే జిల్లా కోర్టులో పనిచేసేటటువంటి ఏజీపీలు కావచ్చు, అలాగే అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసీపీలు కావచ్చు, వీళ్ళు మరికొద్ది రోజుల తర్వాత రాజీనామాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం వీళ్ళే కాకుండా వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్లు కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధిపతులంతా కూడా తమ రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే కొంతమంది అధికారులకు సంబంధించి వాళ్ళ రాజీనామాలు కావచ్చు, లేదా ఏదైతే రిలీజ్ చేయమని చెప్పేసి అడగడం కావచ్చు, అంతేకాకుండా ఇతర రాష్ట్రాలు కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్ నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రిలీవ్ చేయొద్దు, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి డిప్యూటేషన్ రద్దు చేయొద్దు అని చెప్పేసి దాని మీద బ్యాన్ విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల పట్ల ఎవరు కూడా అంటే ఏదైతే రిలీజ్ చేయడం అవసరం కాకుండా ఆ డిప్యూటేషన్ రద్దు చేయకుండా యాక్టివ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.